ఇక్కడ యువ సదస్సు నడుస్తుంటే ఇక్కడ ఒక పెద్ద ఆవిడ కూడా కనిపించింది. మరి ఈమె ఎందుకు వచ్చింది ఇక్కడ? ఈ సభ కాడికి రావాల్సిన అవసరం ఏం వచ్చింది? ఆమెకి ఏం కష్టం ఉంది, ఎందుకు రావాల్సింది? ఆమె మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు తల్లి? నాది శాంతమ్మ నా పేరు. మరి ఎందుకు వచ్చినావు ఇక్కడ? ఇక్కడ విద్యార్థులు నిరుద్యోగులు వచ్చిరు, మరి నువ్వెందుకు వచ్చినావు? వాళ్ళ కష్టాలు చూడడానికి వచ్చిన. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు మనకు తెలంగాణ తెచ్చిండు, ఎంతో కష్టపడి తెచ్చిండు. మన తెలంగాణ మనకు కావాలని 50-60 సంవత్సరాల నుంచి పోరాడితే కూడా మన తెలంగాణ మనకు కాలేదు కదా. ఇప్పుడు మన తెలంగాణ మనకు అయినప్పుడు ఎత్తిపడవడం ఎందుకు? రేవంత్ రెడ్డి ఎత్తిపడవద్దు కదా, మంచిగా మాట్లాడాలి. ముసలాళ్ళకు పింఛన్లు ఇస్తానని ఇవ్వలేదు, 5-6 హామీలు ఇచ్చిండు, ఒక బస్సు పెట్టిండు, ఆడోళ్ళని మొత్తం చెడగొట్టిండు. ఒక బస్సు పెట్టిండు, ఆడోళ్ళని మొత్తం చెడగొట్టిండు. ఇంకా అంతే. ఇంకా నాకు పింఛన్ ఇవ్వమని నేను ఎన్నిసార్లు నీ కోడలకు 2500 వస్తున్నాయేమో కదా, ఒకటి కూడా రాలేదు. పింఛన్ ఇవ్వమని ప్రజావానికి పోతే రేపు మాపు అని నాకు ఇవ్వలేదు పింఛన్. ఆ పింఛన్ ఏదో ఇచ్చేటట్టు ఈ రోజు మాట్లాడాలని మాట్లాడుతుంది. ఇంద్రమ్మ రాజ్యంలో అందరికి అన్ని ఇస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇంద్రమ్మ ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రంలో అని చెప్పేసి. 50-60 సంవత్సరాల నుంచి, నా వయసు 11 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ కే ఓటేసిన గానీ నేను కాదనుకొని కేసీఆర్ కు ఓటేసి కేసీఆర్ తోటే మాట్లాడాను. అన్ని కేసీఆర్ పార్టీలలోనే నేను తిరిగిన. ఇప్పుడు మనకుండ మనసాట మనకొచ్చింది, మన దేశం మనకు తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీని వాళ్ళని నమ్మొద్దు, అది లండన్. రాజీవ్ గాంధీ వచ్చినా కూడా ఆయన ఏం మాట్లాడతాడు? వస్తాడు, నేను రాహుల్ గాంధీ అందరూ మంచిగానే ఉన్నారు ఫస్ట్. ఇప్పుడు మాత్రం కేసీఆర్ మంచిగా రావాలి. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా కేసీఆర్ కొడుకు, కేటీఆర్ కూడా పార్టీలో గెలవాలి, మా ఆడోళ్ళకంతా మంచి చేయాలని కోరుకుంటున్నాను. అమ్మా చెప్పండి, ఎట్లా చూస్తారు? ఏంది 2500 వచ్చినాయా? ఏం రాలేదన్న, అసలు ఏం రాలే. అసలు ఆమె ఇచ్చిండు కానీ ఏం రాలేకపోయింది కదా. అది 2500 ఇచ్చిండు చెప్పిండు. ఏంది గ్యాస్ ఫ్రీ అన్నాడు, ఏది మన 4000 పింఛన్ అన్నారు. అంతవరకు ఏం లేదన్న. చాలా బాధల్లో చాలా కష్టాల్లో మేము ఉన్నాము. ఎందుకనంటే కేసీఆర్ వచ్చిన సందికి మాకేం అంత దోకా లేకుండా మేము మంచిగా ఉన్నాము. కానీ రేవంత్ రెడ్డి వెట్టోడు బొట్టోడు వేస్టుగాడు చెత్త కొడుకు వచ్చిన సంది మొత్తం మాకు ఆగమైతుందన్న. దయచేసి ప్రజలకు గమనించండి, ప్రజలకు చూడండి మంచిగా. ఏంటంటే మాకు ఈ రైతు బంధం కూడా మాకు క్యాన్సిల్ చేసి పాడు చేసిండన్న. మాది ఇబ్రాహీంపట్నం, రంగారెడ్డి జిల్లా, మాది లోయపల్లి. నా పేరు బుజ్జిబాయి అంటారు పార్టీలో. అయితే నేను కేసీఆర్ వచ్చిన సంది నేను కేసీఆర్ ఎంబడే తిరుగుతున్నా, మాట్లాడుతున్నా. అమ్మ దగ్గర కూడా 6 గ్యారంటీలలో రేవంత్ రెడ్డి సర్కార్లో 3 ఏళ్లలో ఏమేమి వచ్చినాయి? ఏం రాలేదన్న, అసలు ఏం రాలేదు. వాడు చెత్త కొడుకు వాడు చావాలన్నా. 4 సంవత్సరాల నుంచి మాకు 3-4 సంవత్సరాల నుంచి మాకు చాలా బాధగా, మాకు చాలా కళ్ళ నీళ్ళు వస్తున్నాయన్న మాకు. కానీ ఇప్పుడు మాత్రం దయచేసి ప్రజలకు గమనిస్తున్నా, ప్రజలకు గమనించండి అన్న. తెలంగాణ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత మందికి జాబ్స్ ఇచ్చినారు, ఎంత మంది ముందుండి నడిపించినారో తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 420 హామీలలో కనీసం ఒక 6 గ్యారంటీలను పెట్టినారు. 6 గ్యారంటీలు విఫలమైనరు. అందులో ఒక ఫ్రీ బస్ ఒకటి పెట్టినారు, ఇంప్లిమెంట్ చేసినారు. అది కూడా అంతా తిప్పికొట్టింది జనాలల్లో. ఇప్పుడు ఏదైతే ఈ ఉద్యోగాలు ఏవైతే ఇస్తా అన్నారో యువతకి, అది కూడా అసలు ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆల్రెడీ 2.5 years అయిపోయింది, ఇంకా 2 years తిప్పి కొడితే వాళ్ళు ఇంకా ఏం చేస్తారు? మొన్న మా దగ్గర మీటింగ్ అయినప్పుడు ఏదన్నా ప్రశ్నిస్తే కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నారు. అది ప్రశ్నించినందుకు ఇంకా మేనిఫెస్టోలో ఎన్నో ఇస్తారంట, కాకపోతే ఇంప్లిమెంట్ చేసేది 5 years వరకు ఇంప్లిమెంట్ చేస్తారంట. అంటే మళ్ళీ 5 years తర్వాత వాళ్ళు వచ్చే గ్యారంటీ ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, మళ్ళీ కూడా మేమే వచ్చేది ఇంకో 5 సంవత్సరాలు ఇక్కడ మేమే ముఖ్యమంత్రి ఉంటాం, కేసీఆర్ పార్టీని కేసీఆర్ ను బొంద పెట్టడమే లక్ష్యం, పాతేస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈ రోజు తరలి వచ్చే జనాలే నిదర్శనం ఆయన అన్న మాటకి. ఎందుకంటే మనకి తెలుసు ఇంతకు ముందు ప్రభుత్వం ఏం చేసింది ఏంది అన్నది. కానీ ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి ఆ మాటకు కూడా ఏమన్నారు? రైతుల రక్తం కోసుకొని పంటలు పండియాలా అన్న మాట కరెక్టా? రైతుల రక్తం కాదు, బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని పొలాలలో జల్లాలే కోసి అని చెప్పేసి కూడా వర్షాలు పడకసిన రైతులు అడిగితే ఈ మాట అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మరి ఇప్పుడు ప్రజలలో చైతన్యం వస్తుంది ఈ మాటలకే. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి మాట్లాడాల్సిన మాటలు అవ్యా కాదు, ప్రజలలో చైతన్యవంతం వస్తుంది. ఖచ్చితంగా రాబోయేది బీఆర్ఎస్ పార్టీ, మన తెలంగాణకి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ వాళ్ళు ఇచ్చేయలేదు సార్. యూత్స్ కి మనకు జాబ్ కావాలి, ఆ జాబ్ ముందు ఏదైతే చేయలేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాబ్ ముందు అరేంజ్ చేయండి. పిల్లలకి ఏదైతే కావాలో ద యూత్స్ వాట్ ఎవర్ దే వాంటెడ్ లైక్ జాబ్స్,
అది ఎందుకంటే అది లేకపోతే ఏం లేదు సార్. లైక్ చిన్న చిన్న జాబ్స్ లో జాయిన్ అవుతున్నారు, అది ఇది నిరుద్యోగం చాలా ఉంది సార్. సో వాట్ ఐ సే, అన్ఎంప్లాయిడ్ యూత్స్ కి యు కమ్ ఫార్వర్డ్ అండ్ యు అరేంజ్ ద జాబ్స్. సో దట్ ఈస్ వాట్. ఆల్రెడీ ఇక్కడ 67,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. వాట్ ఐ సీన్, నాకు తెలిసిన మటుకు నేనేం చెప్తున్నానంటే, మీరు చెప్పడం కంటే చేసి చూపియండి. మాట వేరు చేయడు వేరు కాదు. మీరు చేసి చూపియండి ఏమైతే చేస్తున్నారో, పేపర్ వర్క్ లో చేయండి. అది కాకుండా ఇప్పుడు మీరు జాబ్ ఇచ్చారంటే ఏ యూత్స్ బయటికి రారు. ఇప్పుడు రాలేదు కాబట్టి దే హావ్ కమ్ ఫార్వర్డ్. సో వాళ్ళకి ఫేస్ చేయండి, వాళ్ళకి రిప్లై ఇవ్వండి. ఐ జస్ట్ సే ద గవర్నమెంట్, వాళ్ళని ఫేస్ చేయండి. వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో ఆ హామీలన్నీ మొత్తం చేయండి. రైట్, చివరిగా చెప్పండి, ఇక్కడ నిరుద్యోగుల పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి రైతులన్నా మెరుగుగా ఉన్నారా? అంటే రైతునే రాజును చేసే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. ఏ హామీలు 100% వాళ్ళు చేయలేదండి. అన్ని మాటలే, చిన్ని మాటలు అన్నట్టు అంటారు కదా, అలా చేశారు. సో ఇప్పుడు ఏదైతే యూత్స్ ముందుకు వచ్చి మాట్లాడతారో వాళ్ళకి రిప్లై చేయండి. యూ రెస్పాండ్ దెమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది అంటే ఇక్కడ స్టేడియం దగ్గర మాత్రం భారీ ఎత్తున కూడా యువత రావడం అనేది అయితే జరిగింది. అంటే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నాడు. అంటే ఈ సన్నివేశం అంటే ఏదైతే 2003లో ఇక్కడ ప్రియాంక గాంధీ తోటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ యూత్ డిక్లరేషన్ చేసిందో దాన్ని ఖండించే విధంగా ఉండబోతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా నిరుద్యోగులకు ఏదైతే ఇస్తామన్నారో అవన్నీ ఇవ్వాలి, అమలు చేయాలని చెప్పేసి కూడా అక్కడ యూత్కు సంబంధించిన నాయకులు కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. ఇది ప్రజాప్రభుత్వం అంటున్నాడు కానీ ఇది ప్రజాప్రభుత్వం కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ కేవలం ఇది వాళ్ళను మభ్యపెట్టే విధంగానే నిరుద్యోగులను గరగోసబెట్టే ప్రభుత్వమే ఇది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్ ఆద్య టీవీ, హైదరాబాద్.